శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాశిలో సంక్రమణం చేస్తూ ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రుడి యొక్క బలం ఉన్నది. అంటే ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ తప్పుకున్నాయి. రాశ్యాధిపతి రవి 12వ భావంలో ఉన్నారు. స్వస్థాన నాశనం చేయవ అంటే ఇంట్లో ఉండకుండా బయటికి వెళుతూ ఉండడము, లేదా ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, లేదా భోజన సౌఖ్యం లేకపోవడము, నిద్రా సౌఖ్యం లేకపోవడము, తద్వారా శరీరమందు ఉష్ణ సంబంధమైనటువంటి రోగములు ప్రబలంగా పెరుగుతూ ఉండడము. దీనికి తోడు వక్రగతిలో ఉండేటువంటి శనేశ్వరుడు తాలూకు ఫలితాలు అవి కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సప్తమ రాహువు జన్మకేతు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వ్యయమందు గురుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు సింహరాశి వారిని పరీక్షకి గురి చేస్తూనే ఉన్నాయి. అందుకనే కోపము అనేటువంటిది ప్రధానంగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి శరీర ఆరోగ్యము అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్ని చాలా నిలకడగా మీరు నిలబెట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుతూ ఉండాలి. ఎక్కువగా భగవదారాధన చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఖాళీ లేనటువంటి సమయాన్ని మీకు మీరుగానే సృష్టించుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఈ ఆరోగ్యం పట్ల లేకపోతే ఇంకో సమస్య పట్ల మీ మీ యొక్క మైండ్ అంతా కూడా, మీ బుర్ర అంతా కూడా అక్కడే ఉండిపోయి చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద పెద్దగా ఆలోచిస్తూ మీరు భయపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఏంటి అంటే ఇక్కడ భయం అనేటువంటిది ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా చెప్పవచ్చును. దాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ఇలా ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చేవి ఏవైనా సరే కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. అధికమైనటువంటి శ్రమ చేయవలసి వస్తుంది. అంటే ఎక్కువగా వ్యతిరేకతలే కనబడుతూ ఉన్నాయి. కానీ బుద్ధి కారకుడు బుధుడు ఆయన యోగిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కొంతలో కొంత కష్టాన్ని తగ్గించేటువంటి గ్రహంగా మీకు యోగకారకులుగా ఉన్నారు. వారం మొదట్లో చంద్రుని యొక్క బలం ఇది మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలగజేస్తుంది. కాబట్టి దీని పరంగా కొంత దాటగలుగుతారు సింహరాశి వారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ గ్రహస్థితి తాలూకు బలాన్ని పెంపొందించుకోవడానికే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి.